जय श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। శ్రీమద్ భగవద్గీత ఈరోజు 29 శ్లోకాలు మనం చర్చిద్దాం. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. 28వ శ్లోకం. యుంజన్నైవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. 29వ శ్లోకం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ ఈరోజు 2 టైటిల్స్, బ్రహ్మ భూత స్థితి. సో ఇక్కడ బ్రహ్మభూతం అంటే మనము, భూత అంటే జీవుడు, బ్రహ్మ అంటే భగవంతుడి యొక్క స్థితిని కలిగినటువంటి జీవుడు, అంటే భగవంతుడి యొక్క గుణ రూపం కలిగినటువంటి గుణాలని కలిగినటువంటి జీవుడు. ఆత్మ ఎప్పుడైనా కూడా గుణ రూపంలో గుణ ఐక్యం. బ్రహ్మభూతం అంటే భగవంతుడి లాంటి గుణాలు కలిగినటువంటి స్థితి అన్నట్టు. అంటే భౌతిక కల్మషములు లేనటువంటి స్థితి, భౌతిక కల్మషం నుండి ముక్తిని పొందిన స్థితిని బ్రహ్మభూత స్థితి అంటారు. అదేవిధంగా బ్రహ్మ సంస్పర్శ అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మభూత అంటేనేమో భౌతిక కల్మషములు లేనటువంటి స్థితి. బ్రహ్మ సంస్పర్శం అంటే పరబ్రహ్మంతో నిరంతర సంబంధము. అంటే ఇక్కడ దాదాపు 2 ఒకటే. పరబ్రహ్మంతో నిరంతరము సంబంధము కలిగి ఉండాలంటే భగవంతుడి యొక్క భౌతిక సృష్టితో సంబంధము ఉండకుండా ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్, మనము అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు పెళ్లి కంటే ముందు నిరంతరము తల్లి తండ్రి అంటే తల్లి గారితో సంబంధంలో ఉంటుంది. అదే పెళ్లి ఒకసారి అయిపోయిందంటే తన యొక్క ముఖ్య సంబంధం భర్తతో ఉంటుంది, భర్త యొక్క ఫ్యామిలీతో ఉంటుంది. ఒకసారి అత్తగారింటికి వెళ్ళిపోయిందంటే, అంటే చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ సంబంధం ఉండదా అంటే ఉంటుంది, కానీ నిజమైన సంబంధం భర్త అత్తగారు. ఇంకా కొన్ని రోజులు ఏంటంటే పిల్లలు ఏంటంటే భర్త పిల్లలు. సో ఇంకా దాదాపు ఇక్కడ సంబంధం ఉందా లేదా కూడా తెలియదు, కానీ నిజమైన సంబంధం అక్కడ ఉంటుంది. అలానే సో వీళ్ళు కూడా కోరుకునేది అదే, వాళ్ళతో సుఖంగా ఉండమని చెప్పేసి. ఇక్కడ బ్రహ్మ సంస్పర్శ అంటే నిరంతరము భగవంతుడితో సంబంధము. మరి ఎప్పుడైతే నిరంతరం భగవంతుడితో సంబంధం, అది కూడా వెళ్ళి అమెరికా వెళ్ళిపోయింది అనుకోండి, మొబైల్ లేవు, ఏమీ లేవు పూర్వకాలం. అప్పుడు ఏంటంటే మా అమ్మాయి ఉన్నది ఎక్కడుంది? అమెరికాలో ఉంది. ఎవరితో? భర్తతో ఉంది. అంటే సంబంధం అంతా భర్తతో ఉంది. అదేవిధంగా మన సంబంధం కూడా సంస్పర్శ, నిరంతరము ఆ పరబ్రహ్మంతో సంబంధం కలిగి ఉండటాన్ని బ్రహ్మ
సంస్పర్శ అంటారు. బ్రహ్మభూత స్థితి అంటే నిరంతరము ఇది కూడా భౌతిక కల్మషం నుంచి దూరముగా ఉండటము. మరి దేంతో దగ్గర ఉండటము? భగవంతుడితో ఆధ్యాత్మికంతో దగ్గరగా ఉండటము. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి భక్తియుక్త సేవలో నెలకొనుండే స్థితిని బ్రహ్మభూత స్థితి. మరి భగవంతుడి భక్తియుక్త సేవ అంటే ఏంటి? భగవంతుడితో సంబంధము, బ్రహ్మ సంస్పర్శ. బ్రహ్మభూత స్థితి భౌతికాల నుంచి 0, అప్పుడు ఆధ్యాత్మికము. దీనికంటే అడ్వాన్స్ స్టేజి నిరంతరము భగవంతుడితో సంబంధం. కొన్నిసార్లు కొంతమంది భౌతికంతో 0 ఉంటారు. ఎలా? సపోజ్ ధ్యాన యోగులు ఉన్నారు. సో హిమాలయస్‌లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇంకా భౌతిక విషయాలు, భౌతిక వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అక్కడ శూన్యం. ఒక్కడే ఉంటాడు. కానీ అది బ్రహ్మ సంస్పర్శ ఉండకపోవచ్చు. భగవంతుడితో నిత్య నిరంతరం సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అక్కడ. కానీ భౌతికంతో అయితే విడిపడి ఉన్నాడు అక్కడ ఆయన. భౌతిక కల్మషం నుండి ముక్తి పొందాడు. కానీ అక్కడ దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొనొచ్చు, కొనకపోవచ్చు ఆయన. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ నెలకొనాలంటే ఏ స్థితికి ఎదగాలి ఆయన? ధ్యాన సమాధి స్థితిలో. అప్పుడు కంప్లీట్‌గా భగవంతుడి యొక్క దివ్య స్థితిలో నెలకొని ఉంటాడు. అంటే సేవలో, ధ్యాన స్థితిలో. కానీ అదే భక్తియుక్త సేవలో మొట్టమొదటి నుంచే భగవంతుడి దాంట్లో ఉండొచ్చు. అది ఇక్కడ ఇంకా డీటెయిల్‌గా మనం చూద్దాం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఇది భగవంతుడు చెప్తున్నాడు. ఈరోజు మనకు గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. అంటే వ్యాస భగవానుడి ద్వారా రచితమైనటువంటి ఈ యొక్క భగవద్గీత, భగవంతుడి యొక్క ముఖార విందము నుంచి వెలువడినటువంటి భగవద్గీతను వ్యాస భగవానుడి ద్వారా బోధింపబడి వినాయకుడి ద్వారా రచింపబడ్డటువంటి ఈ యొక్క శాస్త్రాన్ని అడ్రస్ చేస్తుంది. చూడండి, ఇక్కడ వ్యాసుడు నేను చెప్తున్నాను లేదు, వినాయకుడు నేను రాస్తున్నాను అనట్లేదు. కానీ భగవంతుడిదే ఇక్కడ అడ్రస్. మనం కూడా భగవంతుడే నాకు బోధిస్తున్నాడు అని భావించాలి. నా యందు అంటే భగవంతుడి యందు మనసు లగ్నము చేసిన యోగి. నా యందు అంటే ఇక్కడ చెప్పేవాళ్ళందు కాదు, ప్రభుపాది యందు కాదు, వ్యాస మహర్షి యందు కాదు, ఇంకా XYZ కాదు, భగవంతుడి యందు. భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి భగవంతుడి యందు. ఏం లగ్నం అవ్వాలా? మన మనస్సు లగ్నమై ఉండాలా. అలా లగ్నము, మనస్సుని లగ్నము చేసేటువంటి యోగి, మేబీ భక్తి యోగి ఉండొచ్చు, ధ్యాన యోగి. యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పరిపూర్ణతను పొందును. ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం యొక్క చివరి అంటే హైయెస్ట్ ఆనందము, అత్యున్నతమైనటువంటి, ఉన్నతం కాదు, అత్యున్నతమైనటువంటి పరిపూర్ణ స్థితికి మనము ఎదగాలి అంటే భౌతికమైతే ఈ క్షణంలో ఆనందం ఉంటుంది, నెక్స్ట్ క్షణంలో దుఃఖం వస్తూనే ఉంటుంది. ఒక వార్త, చెడు వార్త వింటే చాలా మనకు తెలియకుండా కళ్ళెంబడి నీళ్ళు గారుతాయి. కానీ ఈ ఒకసారి ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత స్థితికి ఎవరైతే ఎదుగుతారో వాళ్ళది ఆనందం ఎప్పటికీ తరగదని. మరి ఆ స్థితికి ఎదగాలంటే మన మనస్సు నిత్యము నిరంతరము ఆ భగవంతుడి యందు లగ్నం చేయాలి. నెక్స్ట్, అతడు రజోగుణమునకు అతీతుడై. మరి ఎప్పుడైతే మన మనస్సు భగవంతుడి యందు లగ్నం చేయాలంటే తమో రజోగుణములను దాటాలి. రజోగుణములో మనం ఉన్నట్టయితే భగవంతుడి యందు మన మనస్సు లగ్నం చేయలేము. ఎందుకు చేయలేము? రజోగుణంలో ఉన్నవాళ్ళు భగవంతుడి యందు మనస్సు ఎందుకు లగ్నం చేయలేరు? రజోగుణం యొక్క లక్షణం ఏంటి? భౌతిక వాంఛలు. నేను అంటే లైక్ పూజ చేస్తున్నా అంటే అందరికి తెలవాలనుకునే గుణం గురుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. అంటే ఇది 14.7 చెప్తున్నారు. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. సో భగవంతుడు అక్కడ చెప్తున్నాడు రజోగుణంలో ఉన్న వాళ్ళ యొక్క లక్షణము. ఓ కౌంతేయ, రజోగుణము అపరిమితములైన, పరిమితం కాదు, అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వల్ల ఉద్భవిస్తుంది. దీనివల్ల జీవుడు కామ్య కర్మలచే బద్ధుడవుతాడు. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాను మనకు, అతడు రజోగుణమునకు అతీతుడు.
అంటే ఎప్పుడైతే మనం రజోగుణానికి అతీతులం అవుతామో, సత్వగుణంలో మనము స్థితులవుతామో, అప్పుడు మన మనస్సుని భగవంతుని పట్ల, భగవంతుడి పాదపద్మాల పట్ల మనం సంలగ్నం చేయగలుగుతాము, కేంద్రీకరించగలుగుతాము. రజోగుణమునకు అతీతుడై పరబ్రహ్మంతో, అప్పుడు ఎప్పుడైతే రజోగుణానికి కంప్లీట్‌గా అతీతులం అవుతామో, సత్వగుణంలో స్థితులవుతామో, అప్పుడు ఏమవుతదంటే, మన లోపల పరబ్రహ్మంతో తనకు గల గుణైక్యమును, సో, భగవంతుడు, మనము అభిన్నము. భిన్నము ఎట్లా? పరిమాణం రూపంలో. అభిన్నం ఎట్లా? గుణ రూపంలో. మనము భగవంతుడు గుణ రూపంలో సమానము. మనము అంటే ఆత్మ. ఆత్మ గుణాతీతము, త్రిగుణాతీతము, త్రిగుణాలకు అతీతమైంది. ఆత్మ సచ్చిదానందం. ఆత్మ భగవంతుడి యొక్క అంశము. మమైవ 15.7 మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. భగవంతుడు సనాతనుడు, జీవుడు సనాతనుడు. భగవంతుడు సచ్చిదానందము, జీవుడు కూడా సచ్చిదానందము. భగవంతుడు ఆధ్యాత్మికం, జీవుడు ఆధ్యాత్మికం. జీవుడు కూడా భౌతికం కాదు. కాబట్టి గుణ ఐక్యమును కలిగి ఉంటాడు. ఎప్పుడు? రజోగుణాన్ని దాటినప్పుడు, తమో రజోగుణాన్ని దాటినప్పుడు. ఈ విధంగా అతడు పూర్వ కర్మ ఫలములన్నింటి నుండి విముక్తుడగుతాడు. ఎప్పుడైతే రజోగుణ అతీతుడవుతాడో, భగవంతుడు, నేను భగవంతుడితో గుణ రూపంలో సమానము, గుణైక్యాన్ని పొందుతాడో, సమానం అంటే చెప్పొందిరగటం కాదు. సో, ఎటువంటి గుణాలు భగవంతుడు 28, 29లో చూద్దాం. అటువంటి లక్షణాలు ప్రకటితమవ్వాల. అంటే మనస, వాచ, కర్మన అవి ఆచరణలో కనబడతా ఉండాల. అప్పుడు మనము భగవంతుడితో పాటు గుణైక్యం కలిగి ఉన్నట్టు స్థితి. ఆ స్థితినే మనకిక్కడ, అటువంటి స్థితిలో మనని పూర్వ పాప కర్మ ఫలాలు మనని బాధించవు. మనం ఎటువంటి ఇబ్బందులు పెట్టవు. భాష్యము. బ్రహ్మభూత అనగా భౌతిక కల్మషం నుండి ముక్తిని పొంది భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవయందు నెలకొని ఉండు స్థితి. మనము మరి భౌతిక కల్మషముల నుండి బయటపడాలి అంటే, ఆ బయటపడడాన్నే ముక్తి అంటారు. మరి అలాంటి ముక్తి రావాలంటే, మనము భౌతిక కర్మ నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మికమైనటువంటి కర్మల్లో నెలకొని ఉండాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక కర్మల్లో నెలకొని ఉండాలి అంటే, మనం ఆ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉండాలి. లైక్ ఎట్లయితే భౌతిక కల్మషాలు అనేది చూస్తాము. ఆహార, నిద్ర, భయమైథునం చ. ఈ 4 భౌతిక కల్మషాలు. ఆ 4టిని మనం ఆధ్యాత్మికంగా మార్చొచ్చు ఆహారము. మనము భుజించే ఆహారము కేవలం మనం శరీర తృప్తి కొరకు, నోటి తృప్తి కొరకు, కడుపుతో ఆనందాన్ని కొరకు స్వీకరించామనుకోండి, అది భౌతిక కల్మషం. మనని బంధనాల్లో బంధిస్తుంది. లైక్ ఎగ్జాంపుల్, మనం దారిలో వెళ్తుంటే మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు ఫలాన్ని మనం తెంపుకున్నాం. ఫస్ట్ థింగ్, ఆ చెట్టు వేరే వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళు చూస్తే దొంగ అంటారు, తిడతారు, ఏదో చేస్తారు. ఈవెన్ వాళ్ళ చెట్టు తెంపుకుంటే అదొక పాపము. ప్లస్ ఆ చెట్టుది తెంపుకొని అక్కడక్కడ తింటే దాని కష్టాయితాన్ని మనం మనం ఎంజాయ్ చేస్తున్నట్టు. లైక్ ఎట్లయితే నా సాలరీ తీసుకొని పాకెట్‌లో వెళ్తా ఉంటే, బస్‌లో వెళ్తున్నప్పుడు ఎవడన్నా నా పర్స్ కొట్టేసి, ఆ సాలరీ అంతా వాళ్ళ ఇంటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, సపోజ్ నా దగ్గర ఓ 10,000 ఉంటే, ఇంట్లో వాళ్ళని తీసుకొని 5 స్టార్ హోటల్‌కి వెళ్ళి 10,000 ఖర్చు పెట్టుకొనొస్తే ఒకే పూటకు, ఈజ్ ఇట్ ఓకే? అది దొంగతనంతో ఎంజాయ్ చేశాడు కాబట్టి పాపాన్ని ఎంజాయ్ చేశాడు. అర్థమైందా? కాకపోతే మనకు దొరకలేదు. వాడు కానీ ఆ పాపం యొక్క ఫలాన్ని వాడు అనుభవించాల్సి ఉంటుంది. సో, వాడికి భౌతిక కల్మషం నుండి బయటపడాలంటే భగవంతుడి యొక్క దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొని ఉండాలి. ఎలా అయితే మన పర్స్ కొట్టేస్తే నేరమో, అలానే మన కష్టాయితం ఆయన కొట్టేసాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ యొక్క వృక్షం యొక్క ఫలము డైరెక్ట్ తెంపుకొని తినడము, అది కూడా నేరమే. సో, ఇక్కడ ఆహారం ఉన్నప్పుడు ఆ విధంగా మనము భుజించడానికి ఏదైతే భగవంతుడు ఆహారాన్ని రెడీ చేశాడో, మనకు ఆ ఆహారాన్ని భగవంతుడికి సమర్పించి మనం భుజించాలి. ప్రభుజీ అదెట్లా ప్రభుజీ అనొచ్చు. సపోజ్ ఎవరైనా టాక్స్ కలెక్టర్స్, మేబీ ప్రొఫెషన్ టాక్స్ ఉండొచ్చు, హౌస్ టాక్స్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ ఉండొచ్చు, టెలిఫోన్ బిల్ ఉండొచ్చు.
లేదంటే బ్యాంక్ క్యాషియర్ ఉండొచ్చు. ఈ విధంగా డైరెక్ట్ క్యాష్ కలెక్షన్ చేసుకున్న వాళ్ళు ఆ క్యాష్ అంతా హోటల్‌లో క్యాషియర్ ఉండొచ్చు. సాయంత్రం కాంగానే ఆ యజమానికి అప్పజెప్పకుండా ఆ డబ్బు ఇంటికి తీసుకెళ్తే వాళ్ళనేమంటారు? దొంగలు అంటారు. నేరస్తులు అంటారు. అదే విధంగా మనకు భగవంతుడు మనం జీవించడానికి సర్వం సమర్పిస్తున్నాడు. దాన్ని భగవంతుడు ఏమంటున్నాడు? మీరు ఎంజాయ్ చేయండి. బట్ బిఫోర్ థట్ యూ ఆఫర్ ఇట్ టు మీ. ఎందుకు? నేను కల్పిస్తున్నాను ఒక జీవుడి ద్వారా. మీరు దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ నాకు అర్పిస్తే ఎట్లయితే ఇయాల రేపు హౌస్ టాక్స్ కూడా కలెక్షన్ చేయడానికొస్తుంది. అరె! నేను కలెక్షన్ చేస్తున్నాను గదా! అని చెప్పి ఆ డబ్బంతా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే లాభం లేదు. అదే విధంగా కొన్ని ఏజెంట్స్ ఉంటారు. బ్యాంక్ ఏజెంట్స్ లేకపోతే ఎల్ఐసీ ఏజెంట్స్ వాళ్ళు కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకెళ్ళి కట్టాల. కానీ ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఎంజాయ్ చేస్తే దే ఆర్ క్రిమినల్స్, నేరస్తులు. అదేవిధంగా భగవంతుడు గూడా ఆ జీవుడి ద్వారా ఫెసిలిటీ ఇస్తున్నాడు. అది టాక్స్ రూపంలో భగవంతుడికి కడితే దాన్ని మనకు ఆ కట్టడం వల్ల మిగతాది మనకు ఎట్లయితే క్యాషియర్‌కు డబ్బిస్తారు. ఆ క్యాషియర్ పని చేస్తున్నట్టుకు, ఏజెంట్‌కు క్యాష్ కలెక్షన్ తెచ్చి డబ్బులు కడుతున్నందుకు ఏజెంట్‌కు ఇస్తున్నారు. ఆ విధంగా ఆ వృక్షం అనుకోండి పంట పొలాలు అవి మనందరికీ భగవంతుడు అందిస్తున్నటువంటి పంటని భగవంతుడికి సమర్పించమంటున్నాడు. మనని బికమ్ లైక్ ఏజెంట్. వాళ్ళు టాక్స్ కట్టాలనుకుంటున్నారు. ఆ టాక్స్ భగవంతుడికి సమర్పిస్తే సాలరీ రూపంలో పత్రం, పుష్పం, ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. సో, మీరు ప్రేమతో దాన్ని తీసుకెళ్ళి భగవంతుడికి సమర్పించండి. దాని ద్వారా భగవంతుడు ఏం 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 చేస్తున్నాడు? అలా సమర్పించడం వల్ల మనకు రెమినెంట్స్ సాలరీ రూపంలో లేదంటే కమిషన్ రూపంలో మనకు భగవంతుడు ప్రసాదాన్ని మనకు తిరిగి మనకే ప్రసాదిస్తున్నాడు. తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైతే నాకు ప్రేమతో గాని, భక్తితో గాని పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని సమర్పిస్తారో దాన్ని నేను స్వీకరిస్తాను అంటున్నాడు. ఆ విధంగా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి భక్తియుక్త సేవలో మనం నెలకొని ఉండాలి. మద్భక్తిం లభతే పరాం. భగవద్గీత 18.54లో భగవంతుడు చెప్తున్నాడు మనందరికీ. ఎటువంటి స్థితిలో మనము నెలకొని ఉండాలి. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉండాలంటే బ్రహ్మభూత స్థితి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత స్థితి అంటే భౌతిక కల్మష రహితమైనటువంటి స్థితి. ఏ స్థితి? బ్రహ్మభూత స్థితి అంటే బ్రహ్మభూత స్థితి అంటే భౌతిక కల్మష రహితమైనటువంటి స్థితి. అంటే భౌతిక కల్మషాలతో మనం చాలా దూరంగా ఉండాలి. అతీతంగా ఉండాలా. మనం చేసే ప్రతి కర్మ అది ఆధ్యాత్మికమై ఉండాల. భగవత్ ప్రీత్యర్థమై ఉండాలి. దాన్ని ఏం శ్లోకం అంటారది? అన్యాభిలాషిత శూన్యం అదేనా? అది కాదండి. ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తియుక్తం. భగవంతుడికి అనుకూలమైనటువంటి సేవ చేయాల. భగవంతుని ప్రసన్నం చేసుకునేటువంటి సేవను మాత్రం చేయాలి. అది బ్రహ్మభూత స్థితి అందు ఎవరైతే ప్రతిష్ఠుడవుతారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా బ్రహ్మభూత స్థితిని పొంది ప్రసన్న ఆత్ముడగుతారు. బ్రహ్మభూత స్థితి అంటే ఏం లేదు గుర్తుపెట్టుకోండి. భౌతిక కల్మషాలకు అతీతము. భౌతిక కల్మషాలు 0, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి 100%. సో, అటువంటి వాడి లక్షణం ఎలా గుర్తించొచ్చు? పలానాయన బ్రహ్మభూత స్థితిలో ఉన్నాడా లేదా? అతను దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు. నంబర్ 1 కష్టమొచ్చినా, దుఃఖమొచ్చినా, బాధలొచ్చినా దాని నుంచి ప్రభావితుడు కాడు. దానివల్ల శోకానికి గురికాడు. ప్లస్ అలాంటిది కావాలి అని దేన్ని వాంఛింపడు. మరియు అటువంటి వాడు బ్రహ్మభూత స్థితిలో ఉన్నవాడు సర్వజీవుల ఎడ అందరి పట్ల సమత్వ భావాన్ని కలిగి ఉంటాడు. అట్టి స్థితి యందే
అటువంటి స్థితి యందు ఎవరైతే నెలకొంటూ ఉంటారో వాళ్ళు మాత్రమే శుద్ధ భక్తియుక్త సేవను చేసే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు చేయలేరు. వేరే వాళ్ళు చేస్తున్నా అది యాక్టింగ్ తప్ప శుద్ధ భక్తియుక్త సేవ కాదు. మనస్సు భగవానుని పాద పద్మములందు లగ్నము కానిదే ఎవరును పరబ్రహ్మముతో గుణైక్యమును పొందజాలరు. సపోజ్ నా దగ్గరన ఏదన్నా చిన్న ఐరన్ పీస్ మ్యాగ్నెటిజాన్ని పొందాలి అంటే మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్ళాలి. మ్యాగ్నెట్ దగ్గర అటాచ్‌మెంట్ దానికి యొక్క సంబంధం లేనిది దీనికి అయస్కాంత గుణం వస్తదా? కాబట్టి మనం అన్‌లెస్ అంటిల్ ఆ దేవదేవుడి యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయాన్ని పొందనంత వరకు ఆ భగవంతుడి యొక్క గుణము మనకు ప్రకటితం కాదు. ఉంటుంది, ప్రకటితం కాదు మన లోపల. దానికి మనకు చెప్తున్నారు ఆల్రెడీ. నిన్న మొన్న ప్రతిరోజు వస్తూనే ఉంది. భాగవతం 9.4 9.4.18 మన కృష్ణ పదార సవై మన కృష్ణ పదార విందియో. సో భగవానుని ప్రేమయుక్త సేవ యందు ఆల్రెడీ 9 పాయింట్స్ మీకు చెప్పడం జరిగింది. ఏంటది శ్లోకం? యాహ్! 9.4.18-20 18, 19, 20 3 శ్లోకాల్లో అవి 9 పాయింట్స్. మన మొత్తం శరీరం యొక్క ప్రతి అంగము భగవంతుడి కొరకు ఏ విధంగా భగవంతుడి సేవలో నియుక్తం కావాలి అనేది. ఏంటవి చెప్తారా ఎవరైనా? ప్రతి అంగం ఏ భౌతిక కల్మషం నుండి ముక్తిని పొందుటే అగును. నెక్స్ట్ బ్రహ్మ సంస్పర్శ. ఆ విధంగా ఆత్మ నిగ్రహుడైన యోగి నిరంతరము యోగం అభ్యసించుచు సమస్త భౌతిక కల్మషం నుండి విముక్తుడై భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు అత్యున్నతమైన సౌఖ్యమును పొందును. అత్యున్నతమైనటువంటి సుఖాన్ని పొందాలంటే బ్రహ్మ సంస్పర్శ అంటే భగవంతుడితో నిత్య నిరంతరము సంబంధం ఎవరికైతే ఉంటుందో అది. సంబంధం అంటే ఇందాక మనం చర్చించాం కదా, మన శరీరంలో ప్రతి అంగము భగవత్ సేవలో గురువు ఆదేశానుసారం ఎప్పుడైతే నియుక్తమవుతుందో అటువంటి వాళ్ళు అత్యున్నతమైనటువంటి సౌఖ్యాన్ని కోరకుండానే సుఖాన్ని పొందగలుగుతారు. ఏ విధంగా? వాళ్ళు ఎప్పుడూ నిత్యము ఆత్మ నిగ్రహుడై, అంటే ఈ ఆత్మ భగవంతుడి సేవలో నియుక్తమవుతుంది. అదేవిధంగా నిరంతరము యోగం అభ్యసించుచు, యోగం అంటే భక్తి యోగం, భగవంతుడి యొక్క సేవలో నియుక్తమవుతూ ఎప్పుడైతే భగవత్ సేవలో నియుక్తమవుతామో సమస్త భౌతిక కల్మషంలో నుండి విముక్తులవ్వగలుగుతారు. చూడండి, భగవంతుడు మహాభారత యుద్ధానికి ముందు వస్తాడు పాండవుల దగ్గరికి. అప్పుడు అందరూ ఉంటారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ. సో యుద్ధం కాకుండానే భగవంతుడు ప్రయత్నం చేస్తాడు. కానీ దుష్టులు దుర్మార్గులు యుద్ధాన్ని కోరుకుంటారు. ఎందుకు? వీళ్ళని సమూలంగా సర్వనాశనం చేస్తే ఇక మేము హాయిగా ఉండొచ్చు అనుకుంటారు కౌరవులు. కానీ వాళ్ళే సమూలంగా నాశనం అవుతారు. అఫ్కోర్స్ వీళ్ళది కూడా నాశనం జరుగుతుంది. లాస్ట్‌కు అంత నష్టం జరిగినా కూడా భగవంతుడు వెళ్ళిపోతున్నప్పుడు కుంతిని నీవు కోరిక కోరుకో ఏమన్నా అంటే, నాకు తిరిగి మళ్ళీ కష్టాలను, బాధలను ప్రసాదించు అంటుంది కుంతి. అరే ఇదేంటి బువ్వ ఇటువంటి కోరిక కోరుతున్నావంటే, ప్రభువు నువ్వు పరమాత్ముడివి, నువ్వు దేవాది దేవుడివి, నీకు తెలియంది కాదు. సో నీవు ఉన్నప్పుడు మాకు ఎటువంటి భౌతిక కల్మషాలు, మా పిల్లలు చనిపోయారు, మా మనవళ్ళు చనిపోయారు, ఎంతో ఆస్తి నష్టమైంది, చుట్టాలు. కానీ ఏ రోజు దుఃఖానికి గురి కాలేము. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు మమ్మల్ని వదిలిపెట్టంటే మాకు మాకు భరింపరాని దుఃఖాన్నిచ్చి నువ్వు వెళ్తున్నావు. నువ్వు ఉన్నప్పుడు భౌతిక కల్మషాలు ఏవి కూడా దరి చేరవు. కాబట్టి తిరిగి దుఃఖాలను ఇస్తే నువ్వు మమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటావు. కాబట్టి మాకు దుఃఖాల్ని ప్రసాదించు అంట. కాబట్టి మనము ఆ భగవంతుడి యొక్క నిత్య నిరంతరం సేవలో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క దివ్యమైన ప్రేమయుక్త సేవతోనే ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి సుఖాన్ని అనుభవించగలరు. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధము చాలా కష్టంతో కూడుకున్నది.
కానీ ఎంత సుఖాన్ని, ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. భగవంతుడి యొక్క ప్రత్యక్ష సాంగత్యంలో ఆ సేవని ఆయన నిర్వర్తిస్తా ఉన్నాడు. అదే విధంగా మనం గూడా భగవంతుడి యొక్క ఆ రాధారమణుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని చూస్తూ నా వెనక రాధా మాధవుడి యొక్క పాద పద్మాల కింద కూర్చుండి భగవంతుని గుణాలు వర్ణన చేస్తా ఉంటే అత్యంత ఆనందం. ఇప్పుడు టైం అయిపోగానే మళ్ళీ నాకు ఫీలింగ్ అవుతారు. రేపు పొద్దున మళ్ళీ 6:30 ఎప్పుడవుతదా? ఇప్పుడు ఎందుకంటే భగవంతుడి యొక్క కథా అమృతాన్ని అందరితో పాటు వర్ణించే అవకాశం వస్తుంది. మళ్ళీ ఇంత సమయం వెయిట్ చేయాలని అనిపిస్తా ఉంటుంది నాకు. మరి మీకెలా ఉంటదో నాకు తెలీదు. నెక్స్ట్. నెక్స్ట్ శ్లోక. నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును గాంచుచు నిజమునకు ఆత్మదర్శి అయిన అట్టి వ్యక్తి దేవాది దేవుడనై నన్నే సర్వత్రా గాంచును. సో యోగి మనకు గదా 5.18లో ఉందనుకో కదా! సో ప్రతి ఒక్కరి లోపల భగవంతుడి యొక్క ఆ! హ్మ్. ఆత్మను, పరమాత్మను దర్శిస్తాడు సమదృష్టితో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని శుని చైవ శపాకే చ పండిత సమదర్శన. వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానమును కలిగిన వారగుడిచే అంటే యథార్థమైన జ్ఞానం అంటే భగవద్ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని కలిగిన వారగుటచే వాళ్ళు ప్రతి ఒక్కరిని బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసం తినేవాడిని కూడా సమదృష్టితో చూస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తి ఆత్మను ఆత్మ అకౌంట్ అక్కడ పరమాత్మ ఉంటుంది కాబట్టి, ఆ పరమాత్మను దర్శించుకుంటూ ఉంటారు. నెక్స్ట్. అందరి హృదయాల్లో పరమాత్మ రూపమును నెలకొని ఉన్నట్టి శ్రీకృష్ణ భగవానుని దర్శింపగలిగినందున కృష్ణ చైతన్యవంతులైన యోగియే నిజమైన ద్రష్ట అనబడును. అంటే నిజమైన దృష్టి కలిగినటువంటి వాడు కాబట్టి ద్రష్ట. అంటే ప్రతి ఒక్కరి లోపల భగవంతుడి యొక్క ఆత్మ అంశ అంటే పరమాత్మ అంశ అయినటువంటి ఆత్మ రూపంలో జీవుణ్ణి మరి అట్ ది సేమ్ టైమ్ పరమాత్మని అంటే అది ఎవరు చూడగలుగుతారు? నిజమైనటువంటి కృష్ణ చైతన్యవంతుడు మాత్రమే చూడగలుగుతారు. కాబట్టి అటువంటి వాడిని నిజమైన ద్రష్ట అంటారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. 18.61. భగవానుడు శునక హృదయమునందును మరియు బ్రాహ్మణ హృదయమునందును కూడా పరమాత్మ రూపమున నెలకొని ఉండును. భగవంతుడు ఈ బ్రహ్మాండంలో ఒక జీవి శరీరం తీసుకుంటుంది అనగానే ఆ శరీరంలో పరమాత్మ కూడా ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. భగవానుడు శాశ్వతంగా దివ్యుడు. అంతేకాకుండా అతడు శునకము లేదా బ్రాహ్మణ హృదయమునందు నిలుచుచే భౌతికంగా మార్పు చెందడని పరిపూర్ణుడైన యోగి ఎరిగి ఉండును. అది ఏ భగవానుని సర్వ సమానత్వము. పరమాత్మతో పాటు జీవాత్మయు హృదయమునందున్నప్పటికీ పరమాత్మ వలె జీవాత్మ అందరి హృదయంలో నెలకొని ఉండలేడు. ఇది జీవాత్మకు మరియు పరమాత్మకు నడుమగల భేదం. నిజమునకు యోగాభ్యాసమునందు ప్రవేశము లేనివాడు దీనిని స్పష్టంగా గుర్తింపజాలడు. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఆస్తికుని మరియు నాస్తికుని ఇరువురి హృదయములందును శ్రీకృష్ణుని దర్శింపగలుగును. ఈ విషయము స్మృతి శాస్త్రమునందు ఇప్పుడు నిర్ధారింపబడింది. ఆతతత్వాచ్చ మాతృత్వాచ్చ ఆత్మహి పరమో హరిః. భగవానుడు సర్వ ప్రాణులకు మూల కారణమగుట చేత అతడు తల్లి లేదా పోషకుని వంటి వాడు. తల్లి తన సమస్త సంతానం పట్ల సమభావంతో ఉండునట్లు భగవానుడు పరమపిత లేక మాత కూడా అట్లే సమభావంతో ఉండును. సర్వ జీవుల యందును అతడు పరమాత్మగా సదా నిలిచి ఉండును. దీనికి మనకు 7వ అధ్యాయము 10వ శ్లోకంలో కూడా చూసినట్టు భగవంతుడు సర్వ జీవులను సమత్వంతో ఎలా చూస్తాడు? ఎందుకు చూస్తాడు అంటే మనము 7వ అధ్యాయము 10వ శ్లోకం మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వి నామహం. ఓ పృతకుమార మనందరికీ అర్జునుడి ద్వారా చెప్తున్నారు. ఈరోజు ఒక ఆచార్యుడి యొక్క లెక్చర్ వింటా ఉంటే అర్జునుడు కూడా నరనారాయణుడు లాగా. అర్జునుడు భగవంతుడే, భగవంతుడు కృష్ణుడు భగవంతుడే. ఆయన అర్జునుడి రూపంలో
మనకు జ్ఞానబోధ చేయడానికి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. భగవంతుడి స్వరూపమే ప్రశ్నలు అడుగుతున్నాడు. భగవంతుడు స్వయంగా ఆన్సర్‌లు చెప్తా ఉన్నారు. ఓ భృతకుమారా! అంటే తన స్వరూపమైనటువంటి అర్జునుడి ప్రశ్నలకు భగవంతుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఓ భృతకుమారా! నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజముననియు మరియు బుద్ధిమంతుల యందలి బుద్ధిననియు, శక్తిమంతుల యందలి శక్తిననియు తెలుసుకొనుము. మన లోపల ఉన్న ప్రతిదీ కొందరు ఎక్కువ తెలివి ఉన్నారనుకోండి, ఆ తెలివి భగవంతుడిదే. కొందరు ఎక్కువ బలశాలి ఉంటారు, బలము భగవంతుడిదే. కాబట్టి సర్వ ప్రాణులకు, ప్రతి జీవికి కూడా ప్రాణము, ఆత్మతో పాటు భగవంతుడు, ఆత్మ కూడా భగవంతుడి అంశనే. సో దాంతో పాటు భగవంతుడు ఎప్పటి వరకు ఉంటాడు? తన లోకానికి తిరిగి వెళ్ళే వరకు వాళ్ళతో పాటు ఉంటాడు. ఎందుకు? బయట ఉండడు కాబట్టి. సపోజ్ తన లోకంకొచ్చిన వాళ్ళతో పాటు ఫిజికల్‌గా భగవంతుడు ఉంటాడు. ఇక్కడ ఫిజికల్‌గా ఉండడు కాబట్టి ఆత్మతో పాటు పరమాత్మ రూపంలో భగవంతుడు ఉంటాడు. ప్లస్ ఈ భౌతిక ప్రపంచాన్ని పోషించేవాడు భగవంతుడు. ఈ శరీరాన్ని పోషించేవాడు భగవంతుడు. ఆత్మని గూడా పోషించేవాడు భగవంతుడు. ఆత్మకు శాశ్వత సాంగత్యాన్ని ఇస్తా ఉంటాడు. శరీరాన్ని పోషించడం అంటే, శరీరానికి కావాల్సిన గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ గూడా ఎవరో మెకానికల్‌గా తయారు చేసేది కాదు. అంతా గూడా భగవంతుడే మనకు ప్రసాదిస్తున్నాడు. 84,00,000 జీవకోటి అందరికి గూడా ప్రతి ఒక్కరికి సమానంగా భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కావాల్సిన శరీర పోషణకు కావాల్సింది గూడా భగవంతుడే సమకూరుస్తున్నాడు. సమదృష్టితో ఎవరికి మధ్య భేదం ఉండదు. కాకపోతే భగవంతుడు భక్త వత్సలుడు. ప్రభువు నాకు మాయతో ఎటువంటి సంబంధం లేదు. కేవలము మీతో సంబంధం ఉంది, మీ సేవతో సంబంధం ఉంది అనే వాళ్ళకి మాత్రం స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. బాహ్యంగా కూడా జీవులు సదా భగవానుని శక్తి ఎందే నిలిచి ఉండును. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు భగవానునికి ఆధ్యాత్మిక ఉన్నత శక్తి, భౌతిక న్యూన శక్తి అని ప్రధానంగా 2 శక్తులుండును. జీవుడు ఉన్నత పరాశక్తి అంశ అయినను భౌతికమైన న్యూన అపర శక్తిచే బంధితుడవును. సో కాబట్టి ఈ భౌతిక శరీరము భగవంతుడి యొక్క అపర ఆహ్, అపరాశక్తి అంటే న్యూన శక్తి, జీవుడు ఉన్నత శక్తి. కాబట్టి జీవుడు ఈ న్యూన శక్తి లోపల బందీ అయ్యి ఈ శక్తి ఏం చేస్తదంటే తనకు కావలసినవి సమర్పించుకోవడానికి కొరకు ఒకవేళ మనము పరాశక్తి దీంట్లోంచి వెళ్ళిపోతే ఈ అపరాశక్తి వ్యర్థము. దీంతో ఎటువంటి ఎవడు సంబంధం పెట్టుకోడు. కాబట్టి ఈ జీవుని బంధిస్తుంది. జీవుడు లేకపోతే లాభం లేదు. కాబట్టి జీవుడిని లోపల బంధించి తనకు కావాల్సినయన్ని కూడా భోగాలను అనుభవిస్తా ఉంటుంది. ఎందుకు భోగాలను అనుభవిస్తుంది? ఈ భోగాలను అనుభవించినంత కాలము అనుభవించినన్ని జన్మలు జీవుడు మనతో వాడు. అంటే ఈ న్యూన ప్రకృతి అపర శక్తితో ఉంటాడు. ఒకవేళ ఈ భోగ త్యాగం చేసిన రోజు జీవుడు ఇంకా ఈ అపర శక్తితో ఉండదు. పరాశక్తితో పాటు ఆయన పరంధామంలో శాశ్వతమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. కాబట్టి నన్నెక్కడ వదిలిపెడతాడో అని సపోజ్ ఎవరన్నా మన పిల్లలే అనుకోకుండా దొంగల చేతుల్లోకి వెళ్ళిపోయారనుకోండి. సపోజ్ వాళ్ళు టెర్రరిస్ట్‌ల చేతిలోకి. వాళ్ళేం జేస్తారు? టెర్రరిస్ట్‌గా మార్చుకొని వాళ్ళ పనులన్నీ చేయించుకుంటా ఉంటారు. వాడెప్పుడైనా మారాలి అనుకుంటే మాత్రం పనిష్మెంట్‌లిస్తారు. చంపేస్తామంటారు. సో వాడు ఇంక వీడు మన దగ్గర ఉండడురా వీడు మొత్తం సీక్రెట్‌లన్నీ వీడు తప్పించుకొని ఎళ్ళిపోతే మళ్ళీ బాహ్య ప్రపంచానికి చెప్తాడు అంటే వాడిని చంపేస్తారు. సో ఈ శరీరం గూడా మనని అలా బందీగా జేసి ఎలా అయితే నేరస్తులు పాపం అమాయకుడిని నేరాల్లో ఇంకా నేరాలు చేయిస్తూ, చేయిస్తూ చిక్కుకునేట్టు జేస్తారు అమాయకుడిని. అలానే ఈ ఆత్మ చాలా అమాయకుడు. ఆత్మతో నేరాలు జేయిస్తుంది ఈ శరీరం. ఎప్పుడు? మీరొకవేళ శరీరానికి దాసులగుతారు. మీరొకవేళ శరీరానికి బాస్ అవుతే మీరు ఇంకొక నెక్స్ట్ ఈ నేరాలను చేయించేటువంటి శరీరాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్‌గా ముక్తాత్మలకైతే ముక్త శరీరం వస్తుంది. కానీ బద్ధాత్మలకైతే ఈ నేరాలు చేయించే శరీరము, నేరాల వల్ల మనం అనుకుంటున్నాం భోగం అనుభవిస్తున్న సుఖాన్ని. అది సుఖం గాదు. అది ఇంకా మనకు నేరం మీద నేరం, నేరం మీద నేరం
ఇంకా మన మీద నేరాలను పెంచుకుంటా ఉంటాం మనము. క్రిమినల్ కేసులు పెంచుకుంటా ఉంటాం. మనము ప్రారబ్ధ కర్మలను పెంచుకుంటూ పోతున్నాము. తర్వాత ఇంక ఎన్ని జన్మలు పడుతాయో తెలీదు. మనకు గదా ఒక నేరంకే 1 ఇయర్ పడిందంటే, ఇంకో నేరం పడ్డదనుకోండి, ఇంకా 2 ఇయర్స్. ఇంకో నేరారోపణ జరిగిందనుకోండి, ఇంకా 1 ఇయర్. అలా నేరాలు పెరిగిన కొద్దీ మన శిక్షలు పెరిగినట్టుగా దయచేసి ఈ శరీరాన్ని నమ్ముకొని జీవించకండి. ఈ శరీరాన్ని మన అదుపులో పెట్టుకోండి. శరీరాన్ని మన ఉన్నతి కొరకు ఉపయోగించండి. ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించండి. ఆధ్యాత్మిక తపస్సుకు ఉపయోగించండి. ఈ మనస్సు మాట విని భక్తికి దూరం అవ్వకండి. భగవంతుడికి దూరం అవ్వకండి. భగవత్ సేవకు దూరం అవ్వకండి. చతుర్మాస్య మొదటి రోజు సక్సెస్‌ఫుల్‌గా సంపూర్ణం చేసుకోబోతున్నాం మనం. ఈ విధంగా అతడు ఎల్లప్పుడూ భగవానుని శక్తి అందున్నట్టి వాడే. ఏదో విధంగా మనము ఐదర్ ఈ శరీరాన్ని మన అదుపులో పెట్టుకొని భగవంతుడి సేవ చేస్తేనేమో మనము ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క ఆంతర్య శక్తి ఆధ్వర్యంలో ఉన్నట్టు, మనము ఈ శరీరానికి లోబడి ఉండి శరీరం ఎలా చెప్తే అలా వింటే అప్పుడు కూడా భగవంతుడి యొక్క మాయాశక్తికి లోబడి ఉన్నట్టే. ఏదో విధంగా భగవంతుడి యొక్క శక్తికి కానీ మనం భగవంతుడి యొక్క ఆంతరింగిక శక్తికి రాధారాణి యొక్క ఆధ్వర్యంలో రాధారాణి యొక్క విస్తరణ అయినటువంటి భక్తుల యొక్క ఆధ్వర్యంలో మనము భగవంతుడిని సేవిస్తే మనము ముక్తాత్మలుగా మారుతాము. లేదంటే భగవంతుడి యొక్క మాయాశక్తి ఆధ్వర్యంలో శరీరాన్ని సుఖపెట్టినప్పుడు మనము బద్ధజీవులుగా ఇంకా బందీగా జీవించే అవకాశం ఉంటుంది. అనగా జీవుడు భగవాను యందు ఏదో ఒక విధంగా స్థితిని కలిగి ఉన్నట్టు వాడే అగుచున్నాడు. జీవులందరూ తమ కర్మ ఫలములను అనుసరించి వివిధ స్థితుల యందు నిలిచి ఉన్నప్పటికీ అన్ని పరిస్థితుల యందును వారు భగవానుని దాసులేనని గుర్తింపు కలిగినందున యోగి సమదర్శి అయి ఉండును. భౌతిక శక్తి యందు నెలకొనినప్పుడు జీవుడు భౌతిక ఇంద్రియములను సేవించును. కానీ అదే జీవుడు ఆధ్యాత్మిక శక్తి యందు నెలకొనినప్పుడు మాత్రం ప్రత్యక్షంగా దేవాది దేవుని సేవించును. ఈ రెండు స్థితుల యందును జీవుడు భగవానుని దాసుడే. ఇట్టి సమదృష్టి కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి యందు పరిపూర్ణంగా ఉండును. దీనికి మనకు శ్రీమద్ భాగవతం 1.2.17 నుంచి 21 వరకు మనం చూడొచ్చు. శ్రీమద్ భాగవతంలో అది 1.2.17-21 ఆ శ్లోకాలు ఏంటంటే 5 శ్లోకాలు. శృణ్వతాం స్వకథా కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి తదా రజస్తమో భావా కామలోభాదయస్యే చేత ఏతైరనావిద్దం స్థితం సత్వే ప్రసీదతి ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే విద్యతే హృదయ గ్రంథిశ్చద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. సో దీంట్లో భగవంతుడు చెప్తున్నాడు. సమయం చాలా అయిపోయింది కాబట్టి షార్ట్ గా చెప్తాను. సో భగవంతుడి గురించి వేద వాంగ్మయం నుండి శ్రవణము చేయుట లేదా శ్రీకృష్ణ భగవాను నుండి ప్రత్యక్షంగా భగవద్గీతను ప్రత్యక్షంగా శ్రవణం చేయుటే సరి అయిన పద్ధతి. అంటే భగవంతుడి నుంచి లేదా భగవత్ ప్రతినిధి నుంచి పరంపర అనుగతంగా వచ్చినటువంటి ప్రతినిధి నుంచి. పరంపర అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా వ్యాస, అందుగురించే వ్యాసాసనం వ్యాస పరంపర. ఈరోజు చాలా మంది వేరే వాళ్ళని కూడా గురు పూర్ణిమ అని మనకు తోచిన గురువుల సేవలు కూడా చేస్తా ఉన్నారు. ఆ గురువు ఎలా ఉండాలి, గురువు యొక్క లక్షణాలేంటి? గురువు 4 పరంపరలు ఏదో ఒక పరంపర నుంచి వచ్చి ఉండాలి. బ్రహ్మ పరంపర, శ్రీ పరంపర, కుమార పరంపర, రుద్ర పరంపర. వీళ్ళ దాంట్లో ఫస్ట్ థింగ్ ఆ గురువు గారు ఎవరిని గురువు అంటారండి? श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. కాబట్టి దయచేసి